హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. నా హ్యాపీకి సంబంధించిన విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది క్యాన్ అయితే పెరుగు క్యాన్ అనమాట. దీంట్లో నేను మా ఇంట్లో పాలే కాసి 5 లీటర్ల పాలుని తోడు పెట్టానమాట. ఈ క్యాన్ అయితే నేను మొయ్యలేక అలా పెట్టేశాను. ఈ క్యాన్ తీసుకుని ఈరోజు మేము సింధనూరు బయలుదేరాము. ఇలా దారిలో చూసారా ఎంత ఎండ ఉందో. ఈరోజు అయితే విపరీతమైన ఎండ. మా రోడ్డు చూసారా, ఈ సైడ్ ఆ సైడు పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్లన్నీ అయితే నరికేశారు. బాగుండేది నీడ, ఆ సైడ్ ఈ సైడ్ కూడాను. రెండు పక్కల నీడతో చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇలా అస్సలు భయంకరమైన ఎండ ఉందన్నమాట. చెట్లన్నీ రోడ్డు వెడల్పు చేయడానికని కట్ చేసేసారు. అందుకని ఇలా రోడ్ అంతా బోసిపోయింది. మా రోడ్డు అయితే ఎలా అయితేనే ఈ ఎండలో సింధనూరు అయితే వచ్చేసాము. ఇదిగో ఇలా ఇక్కడికి ఈ ప్లేస్ వచ్చేసి సింధనూరు గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఇలా ఈరోజు మజ్జిగ వితరణ చేయడానికి సత్యసాయి సంస్థ వారు వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉడతా భక్తిగా నాకు తోచిన చిన్నగా నేను కూడా పెరుగు తీసుకుని వచ్చి మజ్జిగ పోయాలని చెప్పేసి వీళ్ళతో జాయిన్ అయ్యాను. ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు మనం చేసే సాయం ఎలా చేయాలా, ఏ ద్వారా చేయాలా అనుకుంటూ ఉండేదని ఇలా ఈ సత్యసాయి గ్రూప్లోంచి నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఈరోజు ఈ ఎండ్లో మజ్జిగంటూ పోసాను. చాలా తృప్తిగా అనిపించింది. అయితే నాకు ఇక్కడ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళైతే రాయచూరు జిల్లాకి సంబంధించి ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యాను అనమాట. వాళ్ళు మజ్జిగ పోసారు, నేను కూడా తెచ్చిన మజ్జిగ నేను వాళ్ళతో పాటు ఇచ్చానమాట. హాస్పిటల్ కదా, చాలా జనం వచ్చారు. మధ్యాహ్నం పూట విపరీతమైన ఎండ. వాళ్ళ దాహం తీర్చడంలో ఉన్న తృప్తి ఇంకెందులో లేదు. ఇలాంటి సమ్మర్లో మనం ఇలా మజ్జిగిపోతాం కదా, వాళ్ళు తాగినప్పుడు అయితే చూస్తాం కదా వాళ్ళ ముఖం, అప్పుడు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిసారి అక్షయ తృప్తికది నేనైతే మజ్జిగ పోసేదాన్ని, కానీ ఈసారి హాస్పిటల్లో పోతే బాగుండు అనుకుంటాడు. వీళ్ళ ద్వారా అయితే నేను ఇక్కడ చేయగలిగాను. ఈసారి చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంకా ఈ హాస్పిటల్కి ఈ సత్యసాయి గ్రూప్ వాళ్ళు ఇంకా కొన్ని సేవలు అయితే చేశారు. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఇదైతే నేను మజ్జిగ నా ద్వారా నేను చేసుకున్నాను అన్న తృప్తితో ఇలా ఈరోజు ఇలా గడిచిపోయింది. చాలా సంతోషంగా ఉంది. మనం చేసే పనిలో మనకి తృప్తి ఉన్నప్పుడే కదా కొంతమందికి సేవ చేయటంలో తృప్తి ఉంటుంది. నాకు ఇలాగ ఏదన్నా బయట సార్వజనికులు అంటారు కదా, అలా చేసే సేవలోనే చాలా తృప్తి అనిపిస్తుంది అనమాట. ఇది ఈ వీడియో.